నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఒక స్టార్ హీరో కమర్షియల్ దర్శకుడు చేతులు కలిపితే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ వంటి మాస్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లడంతో సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్టుపై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా ఎన్బికే 112 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ షెడ్యూల్ పై ఆసక్తికర సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. సమాచారం ప్రకారం ఆగస్టు 2వ వారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ప్రధానంగా బాలకృష్ణపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసమే దాదాపు 20 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ నిర్వహించేందుకు చిత్ర బృందం ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగా హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు విజువల్ గా కూడా ఈ షెడ్యూల్ ను అత్యంత గ్రాండ్ గా తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ప్రత్యేక స్టంట్స్ డిజైన్ చేయడంతో పాటు భారీ సెట్స్ ను కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అభిమానులు థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉండే మాస్ ఎలివేషన్ సీన్లపై కొరటాల శివ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొరటాల శివ సినిమాల ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి చిత్రంలో ఒక బలమైన సోషల్ కాన్సెప్ట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ను కూడా సమతూకంగా చూపిస్తూ వచ్చారు. అదే ఫార్ములాను ఈ చిత్రంలో కూడా కొనసాగిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సమాజానికి సంబంధించిన ఒక బలమైన సందేశాన్ని కూడా ఈ కథలో భాగం చేశారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ పూర్తిగా కొత్త మేకోవర్ లో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పటికీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఆయన లుక్ కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు అత్యంత కీలకమైన ప్రాధాన్యం ఉండబోతోందట. ముఖ్యంగా ఆ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంతో సాగుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ పాత్రలో ఆయన రెండు భిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నారని, ఒకవైపు పవర్ఫుల్ మాస్ లీడర్ గా, మరోవైపు భావోద్వేగాలతో కూడిన వ్యక్తిగా కథ సాగుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సినిమా కథలో ఫ్లాష్ బ్యాక్ భాగమే మొత్తం కథను మలుపు తిప్పే అంశంగా ఉంటుందని, ప్రస్తుతం తెరకెక్కించబోయే యాక్షన్ షెడ్యూల్ కూడా ఆ ఎపిసోడ్ కి సంబంధించినదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక కథ విషయానికి వస్తే మాస్ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కు కూడా పెద్దపీట వేస్తూ ప్రేక్షకులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారనే సమాచారం వినిపిస్తోంది. బాలకృష్ణ అభిమానులు కోరుకునే పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, హీరోయిజం ఎలివేషన్స్ అన్ని ఈ సినిమాలో సమపాళ్లలో ఉండేలా కొరటాల శివ ప్లాన్ చేశారట. ముఖ్యంగా తండ్రి, కుటుంబ బంధాలు, విలువలు, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై హీరో పోరాటం వంటి అంశాలు కథలో ప్రధానంగా ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దేవర తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఆయన చాలా జాగ్రత్తగా పనిచేస్తున్నారని, స్క్రిప్ట్ కోసం నెలల తరబడి కసరత్తు చేసినట్లు సమాచారం. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను గత చిత్రాలకు పూర్తి భిన్నంగా డిజైన్ చేశారని, ముఖ్యంగా యాక్షన్ తో పాటు నటనకు కూడా విస్తృతమైన అవకాశాలు ఉండేలా కథను రూపొందించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సాంకేతికంగా కూడా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించేందుకు నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ వంటి అంశాల్లో ఎక్కడా రాజీ పడకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా పూర్తయ్యాయని, రాబోయే షెడ్యూల్స్ ను ఆలస్యం లేకుండా పూర్తి చేసి నిర్ణయించిన సమయానికే చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర కీలక పాత్రలు, విలన్ పాత్రకు సంబంధించిన వివరాలు కూడా త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టైటిల్ విషయంలో కూడా పలు పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ చిత్ర బృందం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అధికారిక పోస్టర్, టైటిల్ అనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ కథనం, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్లు, బలమైన భావోద్వేగాలు, భారీ నిర్మాణ విలువలు అన్నీ కలిసొస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కథ, ఫ్లాష్ బ్యాక్, మాఫియా నేపథ్యం, పాత్రల స్వభావంపై వినిపిస్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలుసుకోవాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక అప్డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.